హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో తీపి గుమ్మడికాయతో సాంబార్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ తీపి గుమ్మడికాయ సాంబార్ చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఆరోగ్యకరమైనది. గుమ్మడికాయ తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే మన చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్ట్ చేస్తుంది. అందుకే అప్పుడప్పుడు గుమ్మడికాయతో మనం సాంబార్ కానీ, కూర కానీ, పులుసు కానీ ఏదైనా చేసుకొని తింటే మంచిది. ఇప్పుడైతే మనం గుమ్మడికాయ ముక్కలు తీసుకొని ఇలా చక్కగా ముక్కలు కోసేసుకొని దీన్ని కొద్దిగా నీళ్లు పోసుకొని అలాగే కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టేసుకుందాము. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఈలోపు మనము సాంబార్కి కావాల్సిన మసాలా రెడీ చేసేసుకుందాం. ప్యాన్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ధనియాలు, అలాగే మినపప్పు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే కొద్దిగా బియ్యము, 4 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు రబ్బులో వేసి శుభ్రంగా ఇలాగ చక్కగా మనం దోరగా వేయించేసుకోవాలి. కొద్దిగా దోరబదులుగా వేగిన తర్వాత వీటిని మనం చక్కగా మిక్సీకి వేసి ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి. ఈ సాంబార్కి మనం కందిపప్పుని అది ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మసాలా దినుసులతోటి మనకి సాంబార్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా ఫైన్గా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం చక్కగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని, లేదంటే తురుమైనా సరే పర్వాలేదు, వేసుకొని దీన్ని కూడా మనం మెత్తగా రుబ్బేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని కొబ్బరి కూడా బాగా నలిగిపోయిన తర్వాత దీంట్లో మనం ఒక పెద్ద టమాటా, మీరు నాటి టమాటా తీసుకోండి, లేదంటే మాలో హైబ్రిడ్ అయినా పర్వాలేదు, ఇలా ముక్కలు కోసుకొని దీన్ని కూడా వేసి మనం బాగా రుబ్బేసుకోవాలి. చూసారు కదా, ఫైన్ పేస్ట్ అయిపోయింది చక్కగా. మొత్తం అంతా మనకి ఇలాగా మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గుమ్మడికాయ ముక్కలు పెట్టుకున్నాం కదా ఉడకబెట్టడానికి, అవి కూడా రెడీ అయిపోయి చక్కగా ఉడికిపోయినాయి. మరి మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సాంబార్ మరిగేటప్పుడు మనకి అంత విడిపోతాయి, అందులో కలిసిపోతుంది. ఇప్పుడు మనం ఈ ముక్కలన్నింటినీ ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఈ ముక్కల్లో మనం ఆల్రెడీ మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదా, రుబ్బుకున్న మసాలా కూడా దీంట్లో వేసేసి కలిపేసుకోవాలి. అలాగే మనకి కొంచెం చింతపండు గుజ్జు కూడా కొంచెం తీసి పెట్టుకొని అది కూడా వేసేసుకుందాం ఇందులో. లేదంటే మీరు చింతపండుని డైరెక్ట్గా మిక్సీ జార్కి వేసేసి కూడా రుబ్బేసుకోవచ్చు, లేదంటే ఇలాగా పులుపు కొంచెం మనం పులుసు తీసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా కలిసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ చూసుకొని మనకి ఎంత చిక్కదనం కావాలో అంత వాటర్ని కూడా మిక్స్ చేసుకోవాలి. మరీ పల్చగా చేసేసుకోవద్దు, అలాగని మరీ చిక్కగా కూడా ఉండొద్దు. అలాగే ఒకే ఒక టమాటాని ఇలాగా మనం మిక్సీలో కచ్చాపచ్చగా చేసుకొని వేసుకుందాం, ఎందుకంటే మంచి రంగు వస్తుంది సాంబార్కి. ఇది లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత కన్సిస్టెన్సీకి సరిపడినట్టు నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని చూసుకోండి చిక్కదనాన్ని. ఎందుకంటే ఇందులో కొబ్బరి వేసాం కాబట్టి మనకి ఏమవుతుందంటే మనకి మరిగిన తర్వాత చల్లారాక చిక్కబడిపోతుంది. ఇప్పుడు సరిపడినంత రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇదేంటంటే బాగా మనకి పొంగులు వచ్చే వరకు మరగాలి, అంటే ఒక 3-4 పొంగులు రానివ్వాలి. ఎక్కువ మరిగిపోతే కూడా గట్టిగా అయిపోతుంది సాంబార్. అందువల్ల ఏంటంటే ఎక్కువ చాలాసేపు మరగపెట్టొద్దు. మనకి ఇందులో అన్నీ వేయించుకొని వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన రావడానికి ఏమీ లేదు. అలాగే కొబ్బరి కూడా వేసాం కాబట్టి ఎక్కువసేపు మరగనివ్వకూడదు. ఇప్పుడు మనకైతే బాగా పొంగులు వచ్చేలాగా ఇలా మరిగించుకొని ఇందులో కొద్దిగా బెల్లం కానీ కొద్దిగా పంచదార కానీ వేసుకొని లాస్ట్లో దించేటప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీనికి పోపు వేసేసుకుందాము. మనకైతే సాంబార్ ఇప్పుడు మరిగిపోయి రెడీగా ఉంది. దీనికి పోపు కూడా వేసేసుకుంటే మనకి గుమ్మడికాయ సాంబారు రెడీ అయిపోతుంది. మీకు ముక్కలు ఎక్కువ కావాలంటే దాని ప్రకారం గుమ్మడికాయ ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే సాంబార్ కొంచెం తియ్యగా అయిపోతుంది అనేసి నేను కొంచెం వేసాను. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో పోపు రెడీ చేసేసుకుందాము. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలు, అది కూడా చిదమకుండా వేసేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం సాంబార్లో వేసాం కదా, మసాలాలో వేసుకున్నాము మిరపకాయలు, కారం ఎక్కువైపోద్ది, అందువల్ల నేను ఎండుమిరపకాయలు అలాగే వేసేయచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ, ఇంతే చాలు. దీన్ని కొంచెం మనం చిడపాట్లాడిన తర్వాత దీన్ని కొంచెం మనం అటు ఇటు కలిపేసుకొని సాంబార్లో పోపు వేసేద్దాము. కర్ణాటకలో ఈ సాంబార్ చాలా ఎక్కువగా చేస్తారు, గుళ్ళలోనూ అలాగే మనకి పెళ్ళిళ్ళలోనూ కూడా చాలా ఎక్కువగా దీన్ని చేసి వడ్డిస్తారు. చాలా కమ్మగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ, బెంగళూరు అట్ట. థ్యాంక్ యూ.